అందరికీ సాయిరామ్. ఈరోజు మేము పప్పు చేయబోతున్నాము. ఏం పప్పు నాన్న? కందిబేల పప్పు కాదు, స్పినాచ్ పాలకూర పప్పు. చూడిద్దాం. పాలకూర పప్పు. దానికోసం ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము, కందిబేలు వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ ఏమేమి కట్ చేసుకున్నాము చూపి. పచ్చిమిరపకాయ, నెక్స్ట్ చిల్లీ, డ్రై చిల్లీ, చిల్లీ, గార్లిక్, ఆనియన్, కర్రీ లీవ్స్, టామరిన్. ఇప్పుడు ఫస్ట్ ఈ క్లీన్ చేసుకొని పెట్టుకోండి. దాంట్లో కొంచెం పసుపేనా చెప్పు. పసుపు వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను పసుపు, ఎక్కువ కాదు, కొంచెం వేయాలనా. ఎస్, గుడ్. తర్వాత చిల్లీస్ అన్ని ఎందుకంటే ఒక కారం లేవు కాబట్టి అందుకే మనం అన్ని వేసుకుంటున్నాం. ఓకే, నేను క్లీన్ చేసి పెట్టా ఆల్రెడీ. చిల్లీస్ కడిగి పెట్టాను. ఓకేనా? ఓకే, గుడ్. ఏం చేస్తున్నారు? మీరేం తిన్నారు? అడుగు, మాట్లాడు. మీరేం తిన్నారు? లంచ్ ఏం చేశారు? మేము ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేద్దాం. కొంచెం పప్పులో కర్రీ లీవ్స్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం, 2 drops. ఓకే, ఓకే, ఎందుకంటే పప్పు బాగా ఉడకడానికి. తర్వాత ఇది లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకుందాం. ఓకేనా? చింతపండు చేస్తున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇది బిటర్ కట్ ఫ్రై చేస్తున్నాము. పకోడీ చేస్తున్నాము. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇవి కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకున్నానండి. సో దీంట్లో వాటర్ అంతా మనం ఇప్పుడు స్క్వీజ్ చేయాలా, పిండేసేయాలా. సో వాటర్ చాలా వస్తాయి, సో చైర్ అంతా వెళ్ళిపోతుంది. సో కిడ్స్ కూడా తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలాగ స్క్వీజ్ చేసుకొని ఒక దీంట్లో వేసుకున్నాము.